Hi everybody, this is Ravi Nallapreddy from Precision Academy. Today I am going to talk about GST, Goods and Services Tax. ఇది చాలా ఇంపార్టెంట్ ట్యాక్స్ రిఫార్మ్ ఇది. దీని స్లోగన్ వచ్చేసి వన్ నేషన్ వన్ ట్యాక్స్ వన్ మార్కెట్. సో ఎంటైర్ నేషన్ ఈజ్ వన్ అండ్ లెట్స్ హ్యావ్ వన్ ట్యాక్స్. ఒక్కొక్క స్టేట్కి ఒక్కొక్క ట్యాక్స్ కాదు. తర్వాత మొత్తం ఎకనామిక్ పర్స్పెక్టివ్లో చూస్తే మొత్తం సింగిల్ మార్కెట్ అయిపోతుంది ఇది, ఒక్కొక్క స్టేట్కి ఒక్కొక్క మార్కెట్ కాకుండా. ఎందుకంటే ట్యాక్స్లు మారినప్పుడు మార్కెట్ మారుతుంది కదా, అలా కాదు, ఇదంతా ఒకటే అని సింప్లిఫై చేయడం కోసం చేసిన ట్యాక్స్ రిఫార్మ్ ఇది. సో వై జిఎస్టీ ఈజ్ ఇంట్రడ్యూస్డ్, ఎందుకు, వాట్ హ్యాపెన్ టు సర్వీస్ ట్యాక్స్ అండ్ వ్యాట్. ముందంతా మనం ఎప్పుడు చూసినా సర్వీస్ ట్యాక్స్ వ్యాట్ గురించి మాట్లాడుకుంటా అంటాం కదా, ఇప్పుడు అవి ఏమైపోయాయి. సో లెట్ మీ ట్రై టు ఆన్సర్ వన్ క్వశ్చన్ హియర్. ఎన్లిస్ట్ ది ట్యాక్సెస్ సబ్స్యూమ్డ్ బై జిఎస్టీ. అంటే సబ్స్యూమ్డ్ అంటే ఇది రావడం వలన ఏ ట్యాక్స్లు అయితే దీంట్లో కలిసిపోయినాయి అవి, అండ్ ఎక్స్ప్లెయిన్ ది మెరిట్స్ అండ్ డిమెరిట్స్ ఆఫ్ ఇట్ అంటే జిఎస్టీ. జిఎస్టీ కారణంగా తొలగించబడిన పన్నులను తెలియజేస్తూ జిఎస్టీ వలన కలిగే లాభాలను మరియు దానిలోని లోపాలను వివరించండి. సో లెట్ మీ గివ్ సమ్ ఇంట్రడక్షన్ బిఫోర్ వీ గో ఇన్ టు దిస్ టాపిక్. జిఎస్టీ ఈజ్ ఏ కాంప్రహెన్సివ్ ట్యాక్స్ levy on manufacture, sale and consumption of goods. సో ఫస్ట్ ఏమవుతుంది, ఏదైనా ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చర్ అవుతుంది, తర్వాత సేల్ అవుతుంది, తర్వాత కన్జ్యూమ్ అవుతుంది. సో ముందు దేనికి ట్యాక్స్లు వేరే ఉన్నాయి కదా, ఇప్పుడు అవన్నీ ఒకటే ట్యాక్స్ అయిపోయాయి. సో మ్యానుఫ్యాక్చర్ చేసేటప్పుడు ఎక్సైజ్ అని, సేల్స్ అని, మరి కన్జంప్షన్కి ట్యాక్స్, అన్నిటికీ ట్యాక్స్లు లేకుండా ఇప్పుడు ఒకటే ట్యాక్స్. జిఎస్టీ హ్యాస్ సబ్స్యూమ్డ్ మెనీ స్టేట్ అండ్ సెంట్రల్ లెవెల్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్. ఇట్స్ ఎన్ ఇండైరెక్ట్ ట్యాక్స్. డైరెక్ట్గా వ్యక్తి ఇన్కమ్ ట్యాక్స్ లాగా డైరెక్ట్ ట్యాక్స్ కాదు ఇది ఇట్స్ ఎన్ ఇండైరెక్ట్ ట్యాక్స్. ఇట్ హ్యాస్ లెడ్ టు సీమ్లెస్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్. సో ఇన్పుట్ ట్యాక్స్ ఒకరు కడతారు ట్యాక్స్, వాళ్ళు ఇంకొకరు కూడా కట్టారనుకో, వీళ్ళ దగ్గర నుంచి ఇన్పుట్ క్రెడిట్ వస్తూ ఉంటుంది. అట్ ఈచ్ స్టేజ్ ఇన్ ది సప్లై చైన్, ట్రాన్స్పరెన్సీ ఇన్ ట్యాక్స్ సిస్టమ్, రిడక్షన్ ఆఫ్ ట్యాక్స్ ఎవేషన్. సో ట్రాన్స్పరెన్సీ పెరుగుతుంది, క్లారిటీ వచ్చేస్తుంది మనకి. తర్వాత ట్యాక్స్ ఎవేషన్స్ కూడా తగ్గుతాయి, ట్యాక్స్ ఎగ్గొట్టడం అనేది కూడా తగ్గుతుంది దీనివల్ల. విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ 1st July 2017. దిస్ హిస్టారిక్ ఇండైరెక్ట్ ట్యాక్స్ రిఫార్మ్ ఎప్పుడు వచ్చింది, 1st July 2017. తర్వాత ఇంకా దీనికి ఒక కాన్స్టిట్యూషనల్ బ్యాకింగ్. ఇది మామూలుగా ఏదో సింపుల్ విషయం కాదు, కాన్స్టిట్యూషనే మార్చాల్సి వచ్చింది. ఎందుకంటే స్టేట్ సెంటర్ సంబంధించి మార్పులు జరుగుతున్నాయి కాబట్టి. లోక్సభ దీన్ని 6th May 2015లో, రాజ్యసభ 3rd August 2016లో పాస్ చేశాయి. సో తర్వాత రాటిఫికేషన్ ఆఫ్ ది బిల్ బై మోర్ దెన్ 50% ఆఫ్ ది స్టేట్స్. సో దిస్ ఈజ్ సచ్ ఏ అమెండ్మెంట్, 50% ఆఫ్ ది స్టేట్స్ హ్యావ్ టు రాటిఫై. అప్పుడేమైంది, 122nd అమెండ్మెంట్ బిల్, తర్వాత 101 అమెండ్మెంట్ యాక్ట్. బిల్ నెంబర్ ఎక్కువ ఉంటుంది మామూలుగా యాక్ట్ నెంబర్ కంటే, గుర్తుపెట్టుకోవాలి మీరు అది. సో 101 అమెండ్మెంట్ యాక్ట్ ఇది 2016, విచ్ పేవ్డ్ ది వే ఫర్ ఇంట్రడక్షన్ ఆఫ్ జిఎస్టీ. అస్సాం ఫస్ట్ రాటిఫై చేసిందనమాట. ఏమేమి ట్యాక్సెస్ సబ్స్యూమ్ అయినాయి ముందు ఉండి ఈ ట్యాక్స్లో కలిసిపోయాయి జిఎస్టీలో, అవేంటి, ఎక్సైజ్ చెప్పాను కదా, మ్యానుఫ్యాక్చరింగ్ అప్పుడు
ఎక్సైజ్ చేస్తారు. సేల్ అప్పుడు సేల్స్ ట్యాక్స్. సో మళ్ళీ సెంట్రల్ సేల్స్ ట్యాక్స్, సెంట్రల్ సర్చార్జ్, సెస్. సో ఇవన్నీ ఎక్స్ట్రా వేసేవాళ్ళు అనమాట. సెంట్రల్ ట్యాక్సెస్ ఇవి, సారీ సర్వీస్ ట్యాక్స్ ఇది. సో గూడ్స్ అండ్ సర్వీసెస్ కదా, గూడ్స్ వచ్చేసి ఎక్సైజ్, ఇదేమో సర్వీసెస్. అదేంటి, ప్రొడక్షన్ అప్పుడు మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ ప్రోడక్ట్స్, ఇది మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ సర్వీసెస్. తర్వాత సేల్స్. సో నౌ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ వాట్? సో మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ప్రోడక్ట్స్ అండ్ సర్వీసెస్ ఆర్ గూడ్స్ అండ్ సర్వీసెస్. గూడ్స్ అండ్ సర్వీసెస్ మ్యానుఫ్యాక్చర్ చేస్తాం. తర్వాత సేల్స్. సో ఇవన్నీ సెంట్రల్ లెవెల్లో. తర్వాత స్టేట్లో ఏం చేసేటోళ్ళు, వాల్యూ యాడెడ్ ట్యాక్స్, వ్యాట్. తర్వాత ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్, మూవీస్ మీద అంతా స్టేట్ గవర్నమెంటే కదా ట్యాక్స్లు వేసేది. తర్వాత లగ్జరీ ట్యాక్సెస్, ఆక్ట్రాయ్, ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి తీసిపోయేటప్పుడు గూడ్స్ ఆక్ట్రాయ్ అనేది వేస్తారు. ట్యాక్స్ ఆన్ గ్యాంబ్లింగ్. సో మామూలుగా ఈ లాటరీస్ లేకుంటే గ్యాంబ్లింగ్స్ వీటి మీద కూడా ట్యాక్సెస్, గ్యాంబ్లింగ్ మీద. సో ఇవన్నీ స్టేట్ ట్యాక్స్. ఇవన్నీ కూడా కలిసిపోయినాయి దీంట్లో, జిఎస్టీలో. అసలు జిఎస్టీ ఎందుకు ఇంట్రడ్యూస్ చేశారు? సో యాజ్ అ క్యూర్ ఫర్ ఆల్ ఇల్స్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ ఇండైరెక్ట్ ట్యాక్స్ రెజీమ్ సచ్ యాజ్ క్యాస్కేడింగ్ ఆఫ్ ట్యాక్సెస్. అంటే ఫస్ట్ ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ టైంలో ట్యాక్స్ వేస్తారు, మళ్ళా సేల్స్ టైంలో ట్యాక్స్ వేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏదన్నా ఫుడ్ ఐటమ్ ఉంటుంది, ఇక్కడ తయారు చేసేటప్పుడు దాన్ని సేల్ చేస్తుంటారు హోటల్కి. ఇక్కడ దాన్ని తయారు చేసేటప్పుడు వాడు ఫుడ్ ఐటమ్ కావాల్సినటువన్నీ కొంటుంటాడు ఇక్కడ ఒక చోట నుంచి, అక్కడ ట్యాక్స్. మళ్ళీ అక్కడ తయారు చేసేటప్పుడు ట్యాక్స్. తర్వాత మళ్ళీ ఒక రెస్టారెంట్ వాడు దీన్ని కొన్నాడు, ఆ రెస్టారెంట్లో మళ్ళీ ట్యాక్స్. సో ఇన్ని రకాల క్యాస్కేడింగ్ ట్యాక్స్ అంటారు. ఇక్కడ ఒక ట్యాక్స్, ఇక్కడ ఒక ట్యాక్స్ 1, ట్యాక్స్ 2, ట్యాక్స్ 3, ఇన్ని ట్యాక్స్లు అవుతున్నాయి దాని మీద. కాబట్టి తగ్గించాలి దాన్ని. క్యాస్కేడింగ్ ట్యాక్స్ కాన్సెప్ట్ పోయి 1 ట్యాక్స్ ఒకసారి దీని ఇన్పుట్ దానికి, దాని ఇన్పుట్ దానికి అట్లా వస్తుంటే అప్పుడు ఒకటే ట్యాక్స్ అవుతుంది అన్నిటికీ. డబుల్ ట్యాక్సేషన్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ జరుగుతానండి. ఈ ఎగ్జాంపుల్ చెప్పా కదా రెస్టారెంట్లో. సో ట్యాక్స్ ఏవియేషన్ కూడా ఎక్కువ ఉంది. ఇంత ట్యాక్స్లు వేస్తుంటే ఎవడైనా ఎట్లా కడతాడు? సో ఎప్పుడైతే ఎక్కువ అయిపోయినాయో ఇట్లాంటి ట్యాక్స్లు తప్పించుకోవడానికి ట్రై చేస్తారు. ఈ ప్రాసెస్లో కరప్షన్ కూడా ఉంటుంది ట్యాక్స్ ఏవియేషన్ అన్నప్పుడు. సో ఇంకా కాంప్లెక్సిటీ ఉన్నింది. వ్యాట్ ఈజ్ నాట్ యూనిఫామ్ ఇన్ నేచర్. అన్ని చోట్ల ఒకటే రకమైన వ్యాట్ లేదు. డిఫరెంట్ రేట్స్ ఆఫ్ ట్యాక్సెస్ అట్ డిఫరెంట్ స్టేట్స్. సో ఈ స్టేట్ లెవెల్ అయిపోయేసరికి డిఫరెన్సెస్ వచ్చేసాయి. ఒక స్టేట్కి మధ్యలో ఇంకా వ్యాట్, ఈ కాన్సెప్ట్స్ అంతా కొంచెం కాంప్లికేట్ అయినాయి అన్నమాట. కాబట్టి జిఎస్టీ పెట్టారు. తర్వాత దీంట్లో చాప్టర్స్ ఉన్నాయి, 21 చాప్టర్స్ ఉన్నాయి, 3 స్కెడ్యూల్స్ ఉన్నాయి. సో ఫస్ట్ ప్రిలిమినరీ, అడ్మినిస్ట్రేషను, లెవీ అండ్ కలెక్షన్ ఆఫ్ ట్యాక్స్, టైమ్ అండ్ వాల్యూ ఆఫ్ సప్లై, ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్, ఇవన్నీ కూడా జిఎస్టీలో మనము హ్యాండిల్ చేస్తామన్నమాట. ఇంకా దాని యొక్క సబ్ హెడ్డింగ్స్ ఏమున్నాయి, చాప్టర్స్ ఏమున్నాయి అంటే రిజిస్ట్రేషన్, ట్యాక్స్ ఇన్వాయిస్, డెట్ నోట్స్, క్రెడిట్ నోట్స్, అకౌంట్స్ అండ్ రికార్డ్స్, రిటర్న్స్, పేమెంట్ ఆఫ్ ట్యాక్స్, రీఫండ్స్, అసెస్మెంట్, ఆడిట్, తర్వాత ఇన్స్పెక్షన్, డిమాండ్ అండ్ రికవరీ, liability to pay in certain cases, advance ruling, appeals and revision, differences and penalties, transitional provisions, miscellaneous. ఇన్ని ఉన్నాయన్నమాట అక్కడ. దీంట్లో మోడల్ ఉంది. మోడల్ ఆఫ్ జిఎస్టీ ఏమంటే ఈజ్ ఏ డ్యూయల్ జిఎస్టీ మోడల్. ఈ జిఎస్టీ అన్నాం కానీ మళ్ళీ స్టేట్స్కి సంబంధం లేదంటే అట్లా కాదు. ఇట్స్ ఏ డ్యూయల్ జిఎస్టీ మోడల్. సెంటర్లో ఉంటుంది, స్టేట్స్లో కూడా కంకరెంట్గా ఉంటుంది. సెంట్రల్ జిఎస్టీ, సిజిఎస్టీ, సెంట్రల్ జిఎస్టీ టు బి లెవీడ్ బై ది సెంటర్ అనమాట. ఇది సిజిఎస్టీ. తర్వాత ఎస్జిఎస్టీ, సెంట్రల్ స్టేట్
గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్, ఇది స్టేట్స్ లెవీ చేస్తాయి. ఇప్పుడు కౌన్సిల్, జిఎస్టీ కౌన్సిల్. GST levy will be administered by GST Council consisting of Union Minister as a chairperson, and then Union Minister in charge of state revenues or finance. తర్వాత స్టేట్స్ నుంచి మినిస్టర్ ఇన్ చార్జ్ ఆఫ్ taxation or finance. So appointed by state government. సో స్టేట్ నుంచి వీళ్ళు ఫైనాన్స్ మినిస్టర్స్, ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్లో కూడా ఫైనాన్స్ మినిస్టర్ దానికి చైర్మన్, దానికి మినిస్టర్ ఆఫ్ స్టేట్ వాళ్ళు కూడా దాంట్లో మెంబర్స్ ఉంటారు. సో దీన్ని ఎట్లా అడ్మినిస్టర్ చేస్తారు ఈ కౌన్సిల్ని? సో చైర్మన్ ఆమె ఒక పర్సన్ ఉంటారనమాట, సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు, యూనియన్ మినిస్టర్ ఆఫ్ స్టేట్, ఫైనాన్స్, దాని రెవెన్యూ, ఇట్లాంటి వాళ్ళు ఉండడం. 1/3 ఓటింగ్ రైట్స్, నెంబరు కాదు ముఖ్యం, ఇక్కడ వాళ్ళు ఎంతమంది ఉంటే వాళ్ళకి 1/3 రైట్స్ ఉన్నాయి. ఇక్కడ మళ్ళీ స్టేట్ గవర్నమెంట్స్ నుంచి మినిస్టర్ ఆఫ్ ఫైనాన్స్ చెప్పాను కదా, వాళ్ళు 2/3 రైట్స్ ఉన్నాయి. సో మినిమం కోరం వచ్చేసి 50% ఉండాలి టోటల్ మెంబర్స్. సో ఈచ్ డెసిషన్ తీసుకునేటప్పుడు 3/4 మెంబర్స్ ఆఫ్ ది కౌన్సిల్ అప్రూవ్ చేయాలి. ఇది కోఆపరేటివ్ ఫెడరలిజంకి ఉదాహరణగా చెప్పుకుంటారు, ఎందుకంటే ఇది సెంట్రల్ గవర్నమెంటే డిసైడ్ చేయట్లేదు కాబట్టి. అలా కనిపిస్తుంది కానీ నిజానికి ఇది సెంట్రల్ గవర్నమెంటే డామినేట్ చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ 2/3 ఓటింగ్ ఉంది. ఓన్లీ స్టేట్ గవర్నమెంట్స్ అనుకున్నంత మాత్రం అవుతుందా? 3/4 మెంబర్స్ దానికి సపోర్ట్ చేయాలి కదా. సో అంటే ఈ 1/3 మెంబర్స్ కంపల్సరీ. కానీ వీళ్ళైనా 1/3 కదా ఎట్లా చేస్తారు అనుకున్నప్పుడు ఈ స్టేట్ గవర్నమెంట్కే కదా ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్స్లో ఉంటుంది కూడా కదా, సెంట్రల్ గవర్నమెంట్ మాత్రమే ఉండి స్టేట్స్లో లేకుండా ఉంటుంది ఆ పార్టీ. సో సేమ్ పార్టీ స్టేట్స్లో వాళ్ళు కాదన్నారు. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బీజేపీ ఉంది, స్టేట్స్లో కూడా చాలా స్టేట్స్లో అదే ఉంది కాబట్టి వాళ్ళు చెప్పిందే నడుస్తుంది. వేరే పార్టీ వాళ్ళంతా యునైట్ అయ్యి ఓట్ అగైనెస్ట్ చేయాలన్నా అది వర్కౌట్ కాదు. సో ఇది జిఎస్టీ కౌన్సిల్ యొక్క అడ్మినిస్ట్రేషను. తర్వాత పర్సంటేజ్ స్ప్రెడ్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ అక్రాస్ వేరియస్ జిఎస్టీ రేట్స్. సో ఎన్ని రకాల రేట్స్ ఉన్నాయి ఇంకా డీటెయిల్గా నెక్స్ట్ స్లైడ్లో చెప్తాను. 28% చాలా ఎక్కువ ఒకటి ఉంది. సో లగ్జరీ గూడ్స్ లేకుంటే అట్లాంటివి. తర్వాత 18% ఉన్నాయి, కొన్ని 12% ఉన్నాయి, మళ్ళా 5% ఉన్నాయి, కొన్నిటికి ఎగ్జంప్షన్ ఉంది. సో ఏవి ఎలా ఉన్నాయి చూద్దాం. సో మల్టీ టైడ్ సిస్టమ్ ఇది. వేరియస్ రేట్స్ ఎలా ఉన్నాయంటే ఫస్ట్ హైయెస్ట్ చూద్దాం, 28% ప్లస్ సెస్ కూడా. సో లగ్జరీ కార్స్, పాన్ మసాలా, టొబాకో, ఏరేటెడ్ డ్రింక్స్, సో వీటినైతే డిస్కరేజ్ చేయాలనో సేల్స్, వాటికి సెస్తో పాటు 28 ప్లస్ సెస్. దిస్ ఈజ్ 28 ప్లస్. ఈ కార్స్ కాదు, లగ్జరీ కార్స్. తర్వాత పాన్ మసాలా, టొబాకో, అది ఎలాగూ స్ట్రాంగ్గా అపోజ్ చేస్తున్నాము కన్జంప్షను. మనము ఈ నగరానికి ఏమైంది అడ్వర్టైజ్మెంట్స్ కూడా చూస్తుంటాం సినిమా హాల్కి వెళ్తే. సో ఇంకా ఏరేటెడ్ డ్రింక్స్ అంటే ఇది కూడా మంచిది కాదనమాట. ఏరేటెడ్ డ్రింక్స్ అంటే కార్బొనేటెడ్, మనము కూల్ డ్రింక్స్ అని తాగుతాం కదా, ఆ తర్వాత సోడా అవి. తర్వాత వైట్ గూడ్స్ అంటే ఎయిర్ కండిషనర్స్ అలాంటివి వైట్ గూడ్స్. సో వాటికి 28% ఉంది. నెక్స్ట్ దానికంటే తక్కువ సోపులు, టూత్పేస్ట్లు, రిఫ్రిజిరేటర్సు, స్మార్ట్ ఫోన్స్ అలాగా 18% ఉందన్నమాట. ప్రాసెస్డ్ ఫుడ్స్ 12%. ఇవి మంచిది కాదు ఈ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్స్ అనమాట, దాంట్లో 12% ఉంది. నెక్స్ట్ మాస్ కన్జంప్షన్ ఐటమ్స్ లైక్ స్పైసెస్, మస్టర్డ్ ఆయిల్, ఇలాగా మాస్ కన్జంప్షన్ ఉంది. సో ఇవంతా కూడా 5%. ఇంకా 50% ఆఫ్ ది
కన్సూమర్ ప్రైస్ బాస్కెట్కి ఫుడ్ గ్రెయిన్స్కి ముఖ్యంగా 0%, వాటికి ఏమీ లేదు. ఇప్పుడు నువ్వు రైస్ తీసుకుంటావు, అట్లా ఫుడ్ గ్రెయిన్స్కి లేదనమాట. సో ఇది మల్టీ టైడ్ వ్యాట్ సిస్టమ్. తర్వాత దీని మెరిట్స్, డిమెరిట్స్ ఇంకా కూడా డీటెయిల్డ్గా తెలుసుకోవచ్చు. దీని గురించి బ్రాడ్గా నేను ఒక 4 మెరిట్స్ 4 డిమెరిట్స్ చెప్తాను, జస్ట్ ఫింగర్ టిప్స్లో పెట్టుకోండి. సో మెయిన్గా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ఇది రెగ్యులర్గా వింటుంటాం మనము. ఈ ట్యాక్స్ రిఫార్మ్స్, లేబర్ రిఫార్మ్స్ అందుకే చేశారు. బిజినెస్కి ఈజ్ ఆఫ్ డూయింగ్ అయినా కానీ పెద్దగా ఏం మంచి ఇంప్రూవ్ కాలేదు మన స్టాండింగ్ వరల్డ్లో, బట్ స్టిల్ ఇంటెన్షన్ వాస్ దట్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పెరగాలని. క్రియేషన్ ఆఫ్ కామన్ నేషనల్ మార్కెట్, వన్ నేషన్ వన్ మార్కెట్ చెప్పాను కదా. అబాలిషన్ ఆఫ్ మల్టిపుల్ లేయర్స్ ఆఫ్ ట్యాక్సేషన్, చాలా డిఫరెంట్ లేయర్స్ లేకుండా సో తగ్గించారు. మిటిగేషన్ ఆఫ్ క్యాస్కేడింగ్ ఎఫెక్ట్, దట్ ఐ ఎక్స్ప్లెయిన్, మల్టిపుల్ లెవెల్స్లో మళ్ళా ట్యాక్స్లు పడకుండా చేయడం. తర్వాత డిమెరిట్స్కి వస్తే ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంకా కూడా డెవలప్ కాలేదు, ఇంకా కొన్ని ఫామ్స్ ఓపెన్ కావా, అది క్రాష్ అవుతుంది, సర్వర్ ఇష్యూస్ ఉంటాయి. సో దిస్ కైండ్ ఆఫ్ ఇష్యూస్, ఇంకా స్టిల్ కొత్త సిస్టమ్ వచ్చింది కదా, స్టిల్ దే ఆర్ స్ట్రగ్లింగ్. సో హయ్యర్ ట్యాక్స్ బర్డన్ ఎస్ఎంఈస్కి ఇప్పుడు ప్రాబ్లం. సో పెద్ద కంపెనీస్ కంటే కూడా స్మాల్ అండ్ మీడియం వాటికి కొంచెం ట్యాక్స్ బర్డన్ పెరిగింది. ఇంక్రీజ్ బర్డన్ ఆఫ్ కాంప్లియన్స్, సో ఇది ప్రతి నెల దాని గురించి కాంప్లియన్స్ కష్టమైపోయింది. ముందు లేని వాళ్ళు కూడా ఇప్పుడు జిఎస్టీ నెట్లోకి వచ్చేసారు. సో దీనికి ట్యాక్స్ ఆఫీసర్స్కి ట్రైనింగు, మరి పేయర్స్కి ట్రైనింగు, ఇదంతా కూడా కొంచెం లెబోరియస్ ప్రాసెస్ అనమాట. సో రీసెంట్గా కొన్ని డెవలప్మెంట్స్ సమ్ కైండ్ ఆఫ్ కరెంట్ అఫైర్స్కి వస్తాయి. సో సిబిడిటి అండ్ సిబిఐసి ఎంఓయూ చేసుకునే డేటా షేరింగ్ మీద 2020లో జూలై. ది సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్, సిబిడిటి, సిబిఐసి వాళ్ళు ఏం చేసుకున్నాయంటే మెమరాండం ఆఫ్ అండర్స్టాండింగ్, ఎక్స్చేంజ్ ఆఫ్ డేటా. తర్వాత అడ్వాన్స్డ్ రూలింగ్, ఆల్కహాల్ బేస్డ్ హ్యాండ్ శానిటైజర్స్ కూడా 18%. మామూలుగా ఏమనుకుంటాం మనము, ఆల్కహాల్ బేస్డ్ హ్యాండ్ శానిటైజర్స్ 3808 ఆఫ్ ది హెచ్ఎస్ఎన్ వచ్చింది కాబట్టి జిఎస్టీ అప్లికబుల్ ఈజ్ 18%. సో వాళ్ళు మియర్లీ క్లాసిఫైయింగ్ ఎనీ గూడ్స్ యాజ్ ఎసెన్షియల్ కమాడిటీ విల్ నాట్ బీ ది క్రైటీరియా ఫర్ ఎగ్జామ్టింగ్ సచ్ గూడ్స్ ఫ్రమ్ జిఎస్టీ అని చెప్పారు. అంటే ఎసెన్షియల్ కమాడిటీ లాగా దాన్ని డిక్లేర్ చేశారు, హోర్డింగ్ చేయకూడదు, అలా అంతా చేశారు కదా, కాబట్టి దానికి ఏమన్నా ట్యాక్స్ ఉండదేమో అనుకుంటే అట్లేం కాదు, దానికి దీనికి సంబంధం లేదు అని చెప్పిందనమాట అథారిటీ. తర్వాత జిఓఐ ఫెసిలిటేట్స్ ఫైలింగ్ ఆఫ్ నిల్ జిఎస్టీ రిటర్న్స్ త్రూ ఎస్ఎంఎస్, ఇది కొంచెం మంచి పని. సో నిల్ జిఎస్టీ అనుకో, కట్టేది ఏం లేదు, ఎస్ఎంఎస్ పంపిస్తే చాలు. సో 22 lakh ట్యాక్స్ పేయర్స్కి ఇది బెనిఫిట్ అనమాట. కంపల్సరీగా జిఎస్టీ చేసుకోవాలి, లేకుంటే ఇన్పుట్ ట్యాక్స్ అవన్నీ రావు. నీకు ట్యాక్స్ కట్టకన్నా కానీ ఇది కాంప్లైన్స్ ఎక్కువ అయిపోతుంది. కాబట్టి ఇక్కడ ఏం చేశారు, ఈ కోవిడ్ ఇష్యూస్ అన్నీ ఉన్నాయని చెప్పి సో నిల్ జిఎస్టీ నువ్వు ఎస్ఎంఎస్ చేసుకో అని చెప్పారు. సో లెట్ మీ రీక్యాప్, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేశారు, ట్యాక్సెస్ సబ్స్యూమ్ అయినాయి, ఎందుకు ఇంట్రడ్యూస్ చేశారో చెప్పాం, వేరియస్ సెక్షన్స్ కవర్ చేసాం, మోడల్ ఆఫ్ జిఎస్టీ, సెంట్రల్ జిఎస్టీ, స్టేట్ జిఎస్టీ, జిఎస్టీ కౌన్సిల్ గురించి చెప్పాను, మల్టీ టైడ్ సిస్టమ్ డిస్కస్ చేసాం, మెరిట్స్ అండ్ డిమెరిట్స్ దీనివన్నీ మాట్లాడుకున్నాము. సో ట్రాన్స్పరెన్సీ కావచ్చు, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, మల్టిపుల్ లేయర్స్ కాకుండా మల్టీ టైర్, క్యాస్కేడింగ్ ట్యాక్సెస్ లేకుండా చేయడం. తర్వాత ఇంకా ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇష్యూస్ ఉన్నాయి, ఇంకా స్మాల్ అండ్ మీడియం కంపెనీస్కి కొంచెం ఇబ్బందులు ఉన్నాయి, అవన్నీ చెప్పుకున్నామన్నమాట, కాంప్లయన్స్ ఇష్యూస్. సో ఐ సజెస్ట్ యూ టు రీప్రొడ్యూస్ ఆల్ దిస్. ఒక పేపర్ పెన్ తీసుకొని అన్ని పాయింట్స్ నేను చెప్పినటువన్నీ రీప్రొడ్యూస్ చేయండి, సబ్ హెడింగ్సే కాదు, మరి కీ వర్డ్స్ అన్నీ కూడా మీరు రాయాలి. మీరు ఇది మర్చిపోద్దండి, ప్లీజ్ కంప్లీట్ దిస్ అండ్ దెన్ మూవ్ ఆన్, జస్ట్ 2 minutes అంతే. సో ప్రతిసారి కంక్లూడ్ చేసినప్పుడు ఏదో కథలాగా వినేయకుండా
అంతా రీప్రొడ్యూస్ చేయాలి. ఆ ప్రాక్టీస్ వచ్చిందంటే వినేటప్పుడు కూడా మీరు అటెంటివ్గా వింటారనమాట. అండ్ ఇట్ విల్ రీటైన్, అదర్వైజ్ ఇట్ విల్ నాట్. సో బిఫోర్ ఐ కంక్లూడ్ ఐ విల్ గివ్ ఏ స్మాల్ కోట్. సో జిఎస్టీ ముందు కొన్ని చోట్ల ఉన్న ట్యాక్స్ ఇప్పుడు ఇంకా అన్ని చోట్లకి వెళ్ళిపోయింది. అట్లాంటి దాన్ని బేస్ చేసుకొని ఒక చిన్న కొటేషన్ చెప్తాను. ది బెస్ట్ థింగ్స్ ఇన్ లైఫ్ ఆర్ ఫ్రీ, but sooner or later the government will find a way to tax them. With this, I conclude this session. Thank you for joining. You may subscribe to Precision Academy YouTube channel and freely listen to the videos, or you may call 8101010140 or 50 or 60 for more details and mentorship or test series or videos or any other support, or you may chat with me in 85. Please don't call me, it may disturb me while working. So thank you for joining. Have a good day. Bye bye.